ప్రైజ్ లార్డ్. స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రామ్కు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లేవియా కాండం నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నాము. లేవియా కాండం ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు నిర్దేశించినటువంటి 7 ఆచార సంబంధమైనటువంటి పండుగలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. వారు ఆ పండుగలను క్రమం తప్పకుండా తరములు గడిచిన కొలది కూడా వారు ఎక్కడ ఉన్నప్పటికీ వాటిని ఆచరించుకుని దేవుడు వారిని కోరాడు, వారికి ఆజ్ఞాపించాడు. కనుక వాటి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత వారు తెలుసుకున్నట్టుగానే మనం తెలుసుకోవడం ప్రాముఖ్యంగా అవసరం. కాబట్టి మీకు ఆ 7 పండుగల యొక్క వివరణ మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటి 2 పండుగల వివరణ మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఈరోజు 3వ పండుగ ఫల సంగ్రహ పండుగ అని చెప్పచ్చు వీటిని. ఆ పండుగ యొక్క సారాంశం ఏంటి, ఆ పండుగ యొక్క ఉద్దేశం ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి ఆ దేవుని యొక్క మర్మం ఏంటి, అది మనం తెలుసుకోవడాన్ని బట్టి మనం ఆ పండుగను చేయాలా, ఆచరించాలా, లేకపోతే దాని ఆత్మీయమైన అర్థాన్ని తీసుకొని మన జీవితాన్ని దేవునికి అప్పగించాలా అనే విషయాన్ని ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేవియా కాండం 23వ అధ్యాయం 9 నుంచి 14 వచనాల్లో దీని గురించిన ప్రస్తావన మనకు కనపడుతుంది. చూద్దాం ఒకసారి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనును యాజకుని ఎదుగు తేవలను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలను. మీరు ఆ పనును అర్పించు దినమున నిర్దోషమైన 7 పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలను. దాని నైవేద్యం నూనెతో కలిపిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షరసము. మీరు మీ దేవునికి అర్పణం తెచ్చిన వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, పేలలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. ఇది దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు నిర్దేశించినటువంటి ఒక క్రమం. మొదటిగా ఎప్పుడైతే వారు ఐగుప్తు నుంచి బయలుదేరి అరణ్య మార్గం గుండా కనాను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు విత్తని పంటను కోస్తారు. కోసినప్పుడు అందులోని మొదటి పనును తీసుకొని వచ్చి యాజకునికి ఇచ్చి ఆ మొదటి పనును కూడా వారు దేవుని సముఖంలో అల్లాడిస్తారట. ఒక ధూపము వేసినట్లుగా దేవునికి పానార్పణముగా, ప్రతిష్టార్పణముగా దాన్ని అర్పిస్తారు. సబాతు దినము మరుసటి రోజున ఆ పనిని చేస్తారు అని చూస్తున్నాము. ఇది నిత్యమైన కట్టడిగా దాన్ని చేయాల్సి ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ఇది ఫల సంగ్రహ పండుగ అని చెప్పచ్చు, మొదటి ఫలముల పండుగ అని కూడా చెప్పచ్చు. మొదటి ఫలము ప్రథమ ఫలము అన్నప్పుడు మామూలుగా మనుషుల గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాము. ప్రథమ ఫలం అన్నప్పుడు మీకు కలిగిన వాటిలో, మీరు సమకూర్చుకున్న వాటిలో మొదటి ఫలం అని కూడా ఇక్కడ సూచన మనకు ఇస్తుంది. అయితే ఇక్కడ యేసు ప్రభువుని గురించి, యేసు ప్రభు యొక్క పునరుద్ధారణ గురించి ఇక్కడ ఈ ప్రస్తావన మనకు అనుగ్రహించబడిందనే విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. దీని యొక్క వివరణ కొన్ని రెఫరెన్సెస్తో పాటుగా మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా మనం చూస్తే మెస్సయ లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఎలా మొదటి ఫలము లేకపోతే ప్రథమ ఫలముగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20 నుంచి 23 వచనాల్లో కూడా మాటను గమనించగలిగితే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చిన గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చాలా ప్రాముఖ్యంగా చెప్పాడు. నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఆయనందు నిద్రించిన వారు, ఆయనందు విశ్వాసం ఉంచిన వారు ఆయనతో కూడా లేపబడిన అనుభవంలోనికి వస్తారు. ఆయనతో కూడా తిరిగి జన్మించిన అనుభవంలో వారు కొనసాగుతారు అనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తుంది. ఒక్క మనుషుడి ద్వారా మరణం ఈ లోకానికి వస్తే ఒక్క మనిషి ద్వారా పునరుద్ధానం కూడా వచ్చిందని చూస్తున్నాము. ఎలాగైతే ఒక మనిషి చనిపోయి తిరిగి జన్మిస్తాడో, తిరిగి లేస్తాడో, పునరుద్ధానం యొక్క ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు మనకు అక్కడ కనపడతారని చూస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రజలు కనాను దేశానికి వెళ్ళడం అంటే
వారు పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలో ప్రవేశించడం అని లెక్క. కొత్త జీవితంలో ప్రవేశించినప్పుడు వారి జీవితము దేవునికి పానార్పణముగా, ఒక ప్రతిష్టార్పణముగా ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు తిరిగి లేచింది దేవుని సముఖములో మన కొరకు ప్రధాన యాజకుడిగా ఉండటానికి మాత్రమే కాదు, కానీ మనం కూడా తిరిగి దేవునితో సహవాసం కలిగి ఉండటానికి, ఆయన మహిమలో ప్రవేశం పొందటానికి ఆయన ప్రథమ ఫలుగా లేపబడ్డాడు అనే విషయాన్ని గ్రహించాలి. మరి ఆయన లేపబడింది తన కోసం కాదు, మన కోసం కాదు, కానీ ఆయన వెళ్ళి దేవుని సముఖంలో తను సమర్పించుకోవడానికి చూస్తున్నాము. ఆయనతో విశ్వాసం ఉంచిన మనం కూడా తిరిగి లేస్తాము. మనం కూడా మన జీవితంలో ఆయనకు పానార్పణముగా, ప్రతిష్టార్పణముగా అర్పించుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ పండుగ సూచిస్తుంది. ఇంకొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. రోమన్ రాష్ట్రపతి 4:25 చూస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చిపట్టుగా లేపబడిను. ఇదందరికీ తెలిసిన విషయమే. మన అపరాధముల కొరకు ఆయన చనిపోయాడు. మనకు నీతి కలుగునట్లుగా తిరిగి ఆయన పునరుద్ధరణుడై లేచాడని చూస్తున్నాము. అదేవిధంగా మనం చూస్తున్నాం కదా, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు. ఒకవేళ క్రీస్తు ఆ విధంగా లేకుండా ఉన్నట్లయితే మన పాపంలో ఆయన మీద మోపబడ్డాయి, మన పాపం కానీ చనిపోయాడు, ఇంక అంతటితో అయిపోయింది. కానీ ఆయన తిరిగి లేచాడు కనుక ఇప్పుడు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఆయన పునరుద్ధానంలో కూడా మనం పాలుభాగస్తులు అవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు అనే విషయం మనం గ్రహించాలి. అందుకే సబ్బాతు దినం తర్వాతి రోజున ఆ పనును వారు అక్కడ దేవునికి ప్రతిష్టార్పణముగా అక్కడ ఆయన సన్నిధిలో దాన్ని ఇలా వేవ్ చేయడం మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా సబ్బాతు దినం అయినటువంటి మరుసటి రోజున, ఆదివారం తెల్లవారుజామున, అంటే సబ్బాతు శనివారం రోజున వస్తుంది, శుక్రవారం ఆయన చనిపోయాడు, సబ్బాతు అంటే శనివారం రోజున ఆయన పాతిపట్టుపడి ఆయన అక్కడే ఉండిపోయాడు. మరుసటి రోజున ఉదయాన్నే తెల్లవారుజామున ఆదివారము ఆయన తిరిగి లేచాడని చూస్తున్నాము. అదే మార్కు సువార్త 16:9 చూస్తాం కదా. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను అని చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి ఆ ఫల సంగ్రహ పండుగలో మొదటి ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు మృతుల తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధరణ లేచాడు. ఆయన ఒక పనగా దేవునికి మొదటి అర్పణముగా దేవునికి అంగీకరించబడవలసి ఉంది, ఆయనకు అప్పగించవలసి ఉంది. కనుక అక్కడ సబ్బాతు దినం మరుసటి రోజున ఆయన లేచి దేవుని కొరకు అక్కడ ఒక ప్రతిష్టార్పణముగా అంగీకరించబడ్డాడు అని మనం చూస్తున్నాము. అందుకే చాలా చక్కగా ఈ ప్రథమ ఫలం యొక్క విషయాలు మనం గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇన్సిడెంట్స్ మనము పాత నిబంధనలో కూడా జరగటం మనం చూస్తాము. మరి ప్రథమ ఫలముగా లేకపోతే పునరుద్ధారానికి సాదృశ్యంగా చూపించేటువంటి కొన్ని జరిగినటువంటి సంగతులను మీతో కొన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకటొకటిగా నేను మీకు తెలియజేస్తాను. నోవాహు ఓడ విషయంలో కూడా, నోవాహు ఓడ కూడా నీటిలో మునిగి ఆ నీటిలో ఉండిన తర్వాత అరారత్ అనేటువంటి కొండల దగ్గరికి అది చేరేటప్పటికి ఆ రోజున అది నిసాను మాసము 17వ రోజున ఆ పని జరిగినట్టుగా మనం చూస్తున్నాం. నీళ్ళలో ఉన్నప్పుడు నీళ్ళల్లో ఉంది కనుక అది పాపం విషయం చనిపోయిన స్థితిలో నుంచి, మరి పాతి పెట్టబడిన స్థితిలో నుంచి అరారత్ అనే కొండల దగ్గరికి ఎప్పుడైతే అది వచ్చి ఆగిందో, అక్కడ నూతన జీవితం కొరకు నోవహు అతని కుటుంబము ప్రథమ ఫలములుగా ఉండునట్లుగా నూతన ప్రారంభాన్ని వారికి ఇచ్చినట్టుగా మనకు అదే రోజున కనిపిస్తుంది. అదేవిధంగా ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తున్నప్పుడు కూడా ఎర్ర సముద్రం కూడా వారు వెళ్లాల్సి వచ్చింది. ఎర్ర సముద్రం గుండా వెళ్ళినప్పుడు వారికి ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఎర్ర సముద్రం గుండా వారు వెళ్తున్నప్పుడు వారు నీటి గుండా వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. నీటి మూలంలో తిరిగి జన్మించిన అనుభవంలోనికి వారు వస్తున్నారు. అదే నీటిలో ఐగుప్తీయులు వారిని తరమడానికి వచ్చినప్పుడు అందులో మునిగి చనిపోయారు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు అందులో మునిగి వారు చనిపోలేదు, కానీ తిరిగి బయటకు వచ్చారు. నూతన జీవితం కొరకు, వారి గమ్యము కొరకు వారు వచ్చారనే విషయాన్ని గుర్తించగలుగుతున్నాము. ఇది కూడా నిస్సాను నెల 17వ రోజున జరిగినట్టుగా మనం గమనిస్తున్నాం. అదేవిధంగా మన్నా వారికి 40 సంవత్సరాల మన్నా అరణ్యంలో కురిసింది. అయితే అరణ్యంలో కురిసినటువంటి మన్నా 40 సంవత్సరాలు కురుస్తూనే ఉంది. ఎప్పుడైతే వారు కనాను దేశంలోకి వారు అడుగు పెట్టారో, కనాను దేశంలో వాళ్ళు అడుగు పెట్టిన రోజున మరి నిస్సాను 17వ
రోజని చూస్తున్నాము. ఆ రోజు వారు ఇక మన్నా అంతటితో ఆగిపోయింది. 16వ రోజున 17వ రోజున అక్కడ పండినటువంటి వాటిని వారు తీసుకొని తిన్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. యెహోషువ 5వ అధ్యాయం 10-12 వచనాలు గల దేవుని మాటను గమనిస్తే అక్కడ మరునాడు వారు ఆ దేశపు పంటను తినచుండగా మన్నా మానిపోయిను. అటు తర్వాత ఇజ్రాయేలీయులకు మన్నా దొరకకపోయిను. ఆ సంవత్సరము నా వారు కనాను దేశపు పంటను తినిరి అని చూస్తున్నాం. ఇది కూడా పునరుద్ధానానికి సంబంధించిన విషయం. అంటే ఇంతవరకు వారు మన్నాంతిని బ్రతికారు, కానీ ఇప్పుడు దేవుని సమృద్ధి చేత వారు బ్రతుకుతారనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. తర్వాత హామాను గురించి కూడా మనం మాట్లాడుకుంటే, ఎస్తేరు కాలంలో హామాను ఒక కుట్ర పన్ని ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా చంపించాలని ప్రయత్నం చేస్తాడు రాజుతో ఒక శాసనాన్ని సిద్ధపరిచి. అయితే శాసనాన్ని సిద్ధపరిచినప్పుడు అది నిసాను నెల 13వ రోజు అని చెప్పచ్చు. 14వ రోజు నుంచి ఎస్తేరు 3 రోజుల పాటు మరి ఉపవాసాన్ని ఆచరించడము, 14, 15, 16 రోజుల్లో ఆమె ఉపవాసం ఉండడం. 16 రోజున ఆమె వెళ్ళి ఇక నేను చనిపోతే చనిపోయాను, నేను వెళ్ళి రాజుగారితో మాట్లాడాలని చెప్పి వెళ్ళి మాట్లాడటం చూస్తున్నాము. ఆ తర్వాత ఆ 17వ రోజున మరి అక్కడ హామాను ఏ ఉర్రికోయనైతే సిద్ధపరిచాడో ఇజ్రాయేలీలు చంపబడడానికి, అదే ఉర్రికోయ మీద హామాను చనిపోవడం చూస్తున్నాము. అంటే అపవాది దేనైతే సిద్ధపరిచాడో అపవాది ఓడిపోయాడు. మరి నూతన ప్రారంభము ఇజ్రాయెల్ ప్రజలకు దొరికినట్లుగా మనకు కూడా పునరుద్ధానం ద్వారా నూతన ప్రారంభం దొరికింది అనే విషయాన్ని ఇది సూచిస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తే మన కొరకు ప్రథమ ఫలముగా పునరుద్ధానుడై తిరిగి లేచాడు కాబట్టి మన జీవితంలో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, ఆయన పునరుద్ధానాన్ని బట్టి నిత్య జీవిలో మనకు కూడా పాలు ప్రాప్తిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఈ ఫల సంగ్రహ పండుగ లేకపోతే ప్రథమ ఫలముల పండుగను ఆచరించమని వారికి నిర్దేశించినట్టుగా మనకు కనపడుతుంది. అయితే మనం ప్రథమ ఫలములు చేయాల్సిన అవసరం ఉందంటే లేదు, కానీ మనం నమ్మాలి ఆయన ప్రథమ ఫలముగా పునరుద్ధానుడై తిరిగి లేచాడని. ఆయన తిరిగి లేచాడనడానికి ఇంకా కొన్ని ఉదాహరణలు మీకు వాక్యం ద్వారా తెలియజేయాలని ఆశపడుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20-23 వచనాలు గల మాటను చదివితే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చింది గనక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు, అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును గనక ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు నిజంగా ప్రథమ ఫలముగా క్రీస్తు యేసు ప్రభువు మరణాన్ని జయించి పునరుద్ధరణై తిరిగి లేచాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ద్వారా ఈ నూతన విధానంలోనికి పునరుద్ధానంలోనికి పాలుభాగస్తులు అవుతారనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకోవడానికి అవకాశం ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో కూడా చూస్తే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. యేసుక్రీస్తు ప్రభు గోధుమ గింజ గురించి మాట్లాడుతూ, ఆ గోధుమ గింజను ఎప్పుడైతే మనం నాటుతామో అది చచ్చిపోతుంది. అది చనిపోవడం మంచిదే, అలా చనిపోకుండా ఉంటే దాని ద్వారా అనేకమైన గోధుమ గింజలు తిరిగి రావు కదా అని. యేసుక్రీస్తు చనిపోవడం గురించి ఆ సాదృశ్యంగా ఆయన మాట్లాడుతూ, ఒకవేళ నేను గోధుమ గింజను నేను చనిపోవడాన్ని బట్టి తిరిగి అనేకులను నేను బ్రతికించగలుగుతాను, నేను బ్రతకడాన్ని బట్టి అని ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకు కనపడుతుంది అక్కడ. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 41-44 వచనాల్లో మాటను కూడా చూస్తే, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలదిగా లేపబడుతుంది, బలహీనమైనదిగా విత్తబడి బలము గలదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది అని మనం నమ్మాలి. ప్రకృతి సంబంధమైనటువంటి శరీరంలో మనం జీవిస్తున్నాము, అందుకే ఇన్ని బలహీనతలు, ఇన్ని క్షయమైనవి మనలో కనపడుతున్నాయి. అక్షయమైనటువంటి శరీరం కావాలి అని అంటే, మరి బలమైన శరీరం కావాలి అని అంటే, లేకపోతే మహిమగల శరీరం మనకు కావాలి అని అంటే, దేవుని యొక్క పునరుద్ధానంలో మనం పాలుభాగస్తులు అవటం చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఆయన లేపబడ్డాడు, ఆయన దేవునికి ప్రతిష్టార్పణముగా నైవేద్యముగా ఆయన ప్రత్యేకించబడి ఆయన అప్పగించబడ్డాడు. మనం కూడా
ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనం కూడా ఆ విధంగా ఆయనకు అప్పగించబడవలసి ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు చూస్తే, సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు మనలో మనం మూలుగుచున్నాము. నిజమే కదా, క్రీస్తు ఎప్పుడు వస్తాడా అని ఆత్మలో మనం కూడా మూలుగుతున్నామంట. మరి మనం ప్రత్యక్షత కొరకు సృష్టి అంతా కూడా మిగులు వేదనతో కనిపెడుతుంది. మరి మనం కూడా ఆయన పునరుద్ధానంలో పాలుభాగస్తులమై మనం కూడా దేవునికి ప్రతిష్టార్పణముగా అంగీకరించబడగలిగినటువంటి ఒక చక్కటి ఒక నైవేద్యముగా మార్చబడాలనేటువంటి ఉద్దేశాన్ని ఇది మనకు తెలియపరుస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని చదివినప్పుడు కూడా, మీరు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపుకుడి, అయితే మృతుల నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. మరి శరీరాన్ని మృతుతుల్యమైనదిగా పాపానికి ఒక సాధనంగా దీన్ని మనము దానికి అప్పగించొద్దు, కానీ దేవునికి సజీవ యాగంగా దాన్ని సమర్పించాల్సి ఉంది. ఎందుకంటే అప్పుడే ఈ శరీరానికి విమోచన విడుదల కలుగుతుంది. ఈ శరీరంలో దేవుడు మహింపరచబడడానికి అవకాశం ఉంటుంది. అందుకే పౌలు రాస్తున్నాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంగ్లీష్లో ఉంటుంది ఇట్టి ఆరాధన, దేవునికి అతి ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి ఆరాధన అని. మరి సజీవ యాగం మధ్య మన శరీరాలను దేవుని సమర్పించుకోవడం ఎలాంటిదంటే, పాపభూయిష్టమైనటువంటి లోకానికి మన జీవితాన్ని అప్పగించకుండా, మన శరీరాలను అప్పగించుకోకుండా దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని దేవుని చేత మరి తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చిన వారమై, పాపం విషయంలో చనిపోయిన వారమై, ఈ శరీరాన్ని దేవుని నీతికి సాధనాలుగా సజీవ యాగంగా ఆయన సన్నిధిలో మనం పెట్టినప్పుడు మనం కూడా మన మొదటి పంటను మొదటి ఫలముగా దేవుని దృష్టికి అంగీకారయోగ్యమైనటువంటి నైవేద్యముగా అర్పిస్తున్నామనే విషయాన్ని గ్రహించాలి. మనము మన పంటలో నుంచి లేకపోతే మనకున్న ధనంలో నుంచి మొదటి ఫలం తీసుకుని రావడం కాదు, కానీ మన శరీరాలను దేవునికి నీతి సాధనాలుగా ఉంటున్నట్లుగా పునరుత్థానంలో పాలుభాగస్తులైన వారికి తగినట్లుగా దానికి సాదృశ్యంగా మన శరీరాన్ని తీసుకొచ్చి దేవునికి అప్పగించాలి అనేటువంటిది ఈ పండుగ యొక్క సారాంశం. ఈ పండుగను మనం ఆచరించాల్సిన అవసరం లేదు, కానీ ఈ పండుగలోని ఆత్మ సారాంశాన్ని గుర్తించిన వారిగా దేవునికి మన జీవితాలను మన శరీరాలను సజీవంగా సమర్పించగలిగినప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడడానికి అవకాశం ఉంటుంది. ఇది 7 పండుగలలోని 3వ పండుగ యొక్క వివరణ. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీతో 4వ పండుగ గురించి మాట్లాడుతాను. 4వ పండుగలో పరిశుద్ధాత్మను గురించిన ఒక ప్రాముఖ్యమైన వివరణ ఉంటుంది. 4వ పండుగను వివరించినప్పుడు దాన్ని కూడా మీరు ఆస్వాదించాలని మీకు మనం చేస్తున్నాను. మరి అంతవరకు దేవుని కృప మీకు తోడై నడిపించుగాక. ఆమేన్.